నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నేను శిరీష ముందుగా హెడ్లైన్స్ ప్రజాసేవా భవన్లో మహిళలతో కేఎస్ఆర్ ఆత్మీయ భేటీ ప్రభుత్వ హామీలు నీటి మూటలుగా మారాయని కంది శ్రీనివాసరెడ్డి ధ్వజం ప్రజాసేవా భవన్లో నిర్విరామంగా కొనసాగుతున్న నిత్యాన్నదానం కంది శ్రీనివాసరెడ్డిపై పలువురు ప్రశంసల వర్షం జోగురామన్పై బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ ఎమ్మెల్యే అవినీతిపై పోరాడేందుకు యువత సిద్ధంగా ఉండాలని పిలుపు అట్టహాసంగా స్పోర్ట్స్ స్కూల్ యాన్యువల్ డే కార్యక్రమం ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు అన్ని రంగాల్లోనూ రాణించాలన్న వ్యక్తులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ వద్ద చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. వందలాది మంది ప్రజలు అభిమానులు తరలివచ్చి భోజనాలు చేస్తున్నారు. మంచి మనసుతో బీజేపీ రాష్ట్ర నాయకులు యువనేత కంది శ్రీనివాసరెడ్డి అమలుపరుస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందనీయమని ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. రాజకీయంగానూ ఎదగాలని అనేక పదవులు అధిష్ఠించాలని ఆకాంక్షిస్తున్నారు. ఉన్నది ఇంత మంచిగా ఉన్నది. ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెట్టడానికి మస్తు మంచి అనుకూలంగా ఉంది. మా అటువంటి వాళ్ళకైతే ఇంటికి పోయే అవసరం లేదన్నాడు. అంత మంచిగా ఇక్కడ అన్నం తిని మళ్ళీ యథావిధిగా పని చేసుకోవడానికి వీలుంది. ఇంతమంది ఎవ్వరు పెట్టలేరు ఇప్పటి వరకు. ఓన్లీ కంది శ్రీనివాస అన్ననే మొట్టమొదటిసారి ఆదిలాబాద్ జిల్లాలో. మరి దశాబ్దాల కాలం నుంచి చూసినా మరి ఎందరో మంది ఎమ్మెల్యే లైన్లు, మంత్రి లైన్లు, ఎంపీ లైన్లు గారు అయిండు కూడా, కానీ ఇంతవరకు కూడా మరి ఎవరు కూడా మరి బుక్కెడు బువ్వ పెట్టలేదు. మన కంది సీనన్న నేనున్నా మీ అందరి కొర్రకని మన ఆదిలాబాదు గరీబోళ్లకు నిరుపేదలకు కూడా మరి కడుపు నిండా భోజనం పెడుతున్నాడు. నిత్య అన్నదానం కొనసాగిస్తున్నాడు. అంటే ఆయన ఒక దేవుని తీరంగా కూడా మరి ప్రజలు కొలుస్తున్నారు. అన్నదానం అయితే నిత్యాన్నదానం మంచిది అందరికీ చేస్తున్నందుకు. మేము ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినందుకు కంది శ్రీనివాసన్న ఈ అన్నదానం చేస్తున్నాం చాలా గొప్పది. ఇప్పటిదాకా ఎవరు కూడా పెట్టలేదు ఇట్లా అన్నదానం. ఇక్కడ మేము గుప్తిగా చేస్తున్నాం భోజనం. ఏ కార్యకర్త కూడా చేయని పని కంది శ్రీనివాసన్న నాయకత్వంలో జరుగుతుంది. ఏ స్వార్థం లేకుండా ఏ విధపరమైన ఇది లేకుండా ఇంతగానో అన్నదాన కార్యక్రమం చేస్తుంది. ఎల్లవేళలో ఇలా మాకు అండగా ఉంటాడు, ప్రజలకు అండగా ఉంటాడని మాకు ఆ విశ్వాసం ఉంది. ఈ కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతుంది. కార్యకర్తల కోసం నిత్యాన్నదానాన్ని కంది శ్రీనివాసన్న గారు ఏర్పడడం చాలా ఆనందమైన విషయం. రోజు అన్నగారిని కలవడానికి వచ్చినటువంటి వేలాది మందికి ఇక్కడ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం అన్నగారికి మనం చాలా గర్వపడే విషయం. ఎందుకంటే సొంత ఖర్చులతోటి ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకి అన్నాన్ని కలవడానికి వచ్చిన కార్యకర్తలందరికీ అన్నాన్ని అంటే అన్ని దానాలకు అన్నదానం గొప్పదని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ అన్నదానాన్ని ఇవ్వడం చాలా మంచి కార్యక్రమంగానే
చదువుతో పాటు క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచడం అభినందనీయమని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలోని స్పోర్ట్స్ స్కూల్లో యాన్యువల్ డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ఇటు చదువును అటు క్రీడలను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగడం ఒక స్పోర్ట్స్ స్కూల్కే సాధ్యమని రిజ్వాన్ బాషా అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద, సినిమా పాటలపై చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం క్రీడల్లో సత్తా చాటి మెడల్స్ సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందించారు. హలో మ్యూజిక్ మ్యూజిక్ యానివర్సరీ డే టుడే. ఇది చూసుకుంటే 2016లో స్కూల్ స్టార్ట్ అయింది. సో ఇది ఆల్మోస్ట్ 7th ఇయర్. సో ఇట్స్ 7th or 6th యానివర్సరీ డే అలా చూసుకుంటే. సో ప్రతి ఇయర్ సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ పాస్ అవుతూ వెళ్తున్నారు. అంటే ప్రతి ఇయర్ 10th క్లాస్ పిల్లలు పాస్ అవుతూ వెళ్తున్నారు, కొత్త పిల్లలు కూడా జాయిన్ అవుతున్నారు. సో ఇలా చూసుకుంటే వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి జాయిన్ అయిపోయి ఆల్మోస్ట్ 240 స్ట్రెంత్ ఉంది. 2016లో మన స్ట్రెంత్ 80 ఉండే, ఇప్పుడు చూస్తే 240 స్ట్రెంత్ ఉంది. సో దట్ షోస్ స్పోర్ట్స్ స్కూల్కి మన తెలంగాణ ప్రభుత్వం కానీ అట్ ది సేమ్ టైం దానికి వచ్చిన పిల్లల యొక్క ఇంట్రెస్ట్ కానీ ఆదరణ ఎంత పెరుగుతుందో తెలుస్తుంది. సో దానికి నిదర్శనం రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే జోగురామన్కు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర నాయకులు యువనేత కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్కు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి యువకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా యువకులంతా సైనికుల్లా పనిచేయాలని, బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కంది శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే జోగురామన్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఎలాగైనా ఓడించాలని పిలుపునిచ్చారు. రిమ్స్లా ఒక స్వీపర్ జీతం ఉంటుంది కదా, ఆ స్వీపర్ జీతం కూడా 2.5 లక్షల లంచం తీసుకుంటాడట జోగురామన్న చిన్న కొడుకు. స్వీపర్ జీతం అర్థమైందా? ఎమ్మెల్యేలు ఎట్లా మేస్తున్నారో పందికొక్కుల్లాగా మేసి ఎంతసేపు ప్రజల మా పిల్లలకు స్కాలర్షిప్ల గురించి వాళ్ళకు బాధలేదు. వేల కోట్లు ఎట్లా సంపాదించుకోవాలా, ఎట్లా దాచుకోవాలా, ఎట్లా దోచుకోవాలా, ఇదే ఉన్నది చిన్న. అవునా కాదా? నేనేమంటున్నా అంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వీధి దీపాలు, రాత్రి చీకట్లలో, ఊర్లలో చీకటి ఉన్నా కూడా స్ట్రీట్ లైట్లు లేవు, ఉన్నాయి. అలా మీరు సరౌండింగ్లకు పోండి, ఒక మెయిన్ హైవే మీద తప్ప నీకు ఏడా స్ట్రీట్ లైట్ ఎక్కువ కనిపించాయి. ఇంత దారుణమైనటువంటి పాలన నడుస్తుంది. మళ్ళీ ఇంకోటి చెప్పన్నా, ఎస్సీ పిల్లగాళ్ళు, ఎస్టీ పిల్లగాళ్ళు, బీసీ పిల్లలు, చదువుకున్న వాళ్ళు ఎంతో మంది మంచి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఇంతకు ముందు లోన్లు లేస్తుండే. ఒక ట్రాలీ కొనుక్కుంటందుకు, ఒక ట్రాక్టర్ కొనుక్కుంటందుకు, ఒక ఆటో కొనుక్కుంటందుకు లోన్లు వేస్తుండే. ఒక మ్యాక్స్, బొలెరో కొనుక్కుంటందుకు. ఇప్పుడు ఒక్కోళ్ళకైనా లోన్ లేచింది? ఎవరికైనా మీ ఊళ్ళో ఒక్కోళ్ళకి లోన్లు లేచులేదు. ఇంకా బర్రె కొనుక్కుంటుంది పాప. ఇప్పుడు కొంచెం ఊర్లల్లో వ్యవసాయం పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బర్రెలు కొనుక్కోవడానికైనా లోన్లు వేస్తుండే. ఇప్పుడు బర్రెలు కొనుక్కుంటుంది కూడా లోన్లు లేవు. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మళ్ళీ ఇంకోటి, జోగురామన్న ఏం ప్రామిస్ చేసిండు అందరికీ? 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తానడా? నెలకు 3,000 రూపాయలు. ఉద్యోగం లేని వాళ్ళకు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకు నెలకు 3,000 ఇస్తానడు. ఇచ్చిండు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలను డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత ముఖ్య అతిథిగా హాజరై న్యాయమూర్తి మాధవీకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నగేష్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుత తరుణంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఎంఆర్ సునీత అన్నారు. జీవితంలో ఎన్ని ఒడుకులు ఎదురైనా ధీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలన్నారు. విజయం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఒక సింహం నడిచి వెళుతూ చాలా గంభీరంగా ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది. నడిచిన వచ్చిన దారినే చూస్తుంది.
ఇప్పుడు మనం నడిచి వచ్చిన దారిలో చూస్తే నేను పేర్లు ఎక్కువ గుర్తుండవు, జ్యోతిరావు పూలే దగ్గర నుండి స్టార్ట్ చేశారు మన వక్తలందరూ. సో అక్కడ నుండి మనం అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాం. అంటే ఎక్కడ ఆటంకం లేదు. నా 10వ క్లాస్లో అంతే ఉంది, నా 50 అంతే ఉంది. సో మనం ఎక్కడ స్టెప్ బ్యాక్ చేస్తే లేదు. సో మనం ఇప్పటిదాకా ఏం సాధించాము, ఇంకా ముందుకెళ్తున్నాము వెళ్ళాలి అనేది పక్కన పెట్టేదాన్ని. అసలు మనం ముందుకు వెళ్ళిపోయాం. మన వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు. అసలు 33% రిజర్వేషన్ అనేది మహిళలకు ఇచ్చారు కదా, నన్ను కనుక కమిటీలో వేస్తే అది తీయించేస్తాను. ఎందుకంటే డెఫినెట్లీ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ వీ విల్ బి 80% or 75% among all the people without any reservation. So అది మన రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న వైఖరిపై బీజేపీ రాష్ట్ర నాయకులు యువనేత కంది శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజాసేవా భవన్లో వివిధ గ్రామాలు, పట్టణాల్లోని పలు వార్డుల నుండి వచ్చిన మహిళలతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. ప్రభుత్వం ద్వారా ఏమైనా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ప్రశ్నించారు. ఏ ఒక్కరినైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పింఛన్లు వస్తున్నాయా అంటూ అడిగారు. కేవలం మాటలతోనే కాలం వెళ్లదీస్తున్నారని, ఎమ్మెల్యే గాని ప్రభుత్వం గాని ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. వారికి సరైన సమయంలో సరైన బుద్ధి చెప్పాలని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్లో గల అశోక్ బుద్ధ్ విహార్లో అంబేద్కర్ మహిళా సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. బౌద్ధ ఉపాసకులు, బహుజనులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా అంబేద్కర్, బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి శాల్వా కప్పి సన్మానించారు. आणि मी तुम्हाला महिला मंडळ पदचारी करण्यात आले असून सर्वप्रथम माझे प्रेरणास्थान सर्वोत्तम बुद्ध व परमपूज्य डॉक्टर बाबासाहेब आंबेडकर माझी जबाबदारी म्हणून అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ అదేవిధంగా భారతీయ బౌద్ధ మహాసభ వారి ఆధ్వర్యంలో ఇటీవల జరిగినటువంటి రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు పూజ్య భంతే సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం అనేటువంటి జరిగింది. అధ్యక్షులుగా శోభా తులజాపురితో సహా సంఘంలో ఉపాధ్యక్షులు, తర్వాత ప్రధాన కార్యదర్శి, సభ్యులు, ట్రెజరర్ అందరూ ఈ నెల 7, 8 తేదీల్లో కామదహనం, హోలీ పండుగను పురస్కరించుకుని మార్కెట్ యార్డుకు 2 రోజులు సెలవు ప్రకటించినట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ తెలిపారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని కోరారు. తిరిగి 9వ తేదీన కొనుగోళ్లు యథావిధిగా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
తమను ఉన్న ఫలంగా విధుల్లో నుండి తీసేసి రోడ్డును పడవేయొద్దని తిరిగి పనిలో పెట్టుకోవాలని కోరుతూ మార్కెట్ యార్డులో పనిచేసే తాత్కాలిక సిబ్బంది ఆందోళనకు దిగారు. ఈసారి సీజన్ సరిగా లేదని, ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేదని కారణం చూపుతూ తమను తొలగించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. సీజన్ ముగిసే వరకైనా ఉంచాలని కోరుతున్నారు. 6 నెలల కాలానికి తమను విధుల్లోకి తీసుకుని ఇప్పుడు మధ్యంతరంగా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కల్పించుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. వ్యవసాయ మార్కెట్లో మేము మైచరు తేమ శాతం చూస్తాము. డైలీ 500-600 700 5 నుంచి 700 800 బండ్లు కూడా వస్తాయి. ఇప్పుడిప్పుడే ఇన్ని రోజులు పత్తులు ఇళ్లలో పెట్టుకొని ఇప్పుడిప్పుడే బండ్లు ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి మమ్మల్ని 6 నెలలు ఉంచేది 3 నెలలే ఉంచి బడ్జెట్ లేదని తీసేయడం జరిగింది. దీనికి వెంటనే అధికారులు చర్య తీసుకొని మా బ్రతుకుల్ని బాగుపరిచేలా చూడాలని కోరుకుంటున్నాం. వ్యవసాయ మార్కెట్లో మేము మైచరు తేమ శాతం చూస్తాము. డైలీ 500-600 700 5 నుంచి 700 800 హిందువుల పండుగలలో హోలీ పండుగకు ఎంతో విశిష్టత ఉందని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మఠంలో సనాతన హిందూ ఉత్సవం సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 6న కామదహనం, మరుసటి రోజు 7న హోలీ పండుగను జరుపుకోవాలని సూచించారు. హోలీ పండుగ సందర్భంగా రసాయన రంగులు కాకుండా సహజ సిద్ధమైన రంగుల్ని వాడాలని సూచించారు. ఏవైతే దేవతా వృక్షాలు ఉంటాయో వాటితో మాత్రమే ఈ కాముడు కాల్చేవాళ్ళు. అవి ఆయుర్వేదిక్గా మనకు ఆ పౌడర్ కూడా చేన్లలో వేసుకుంటారు. ఏదైతే మనం పాత కట్టెలు కాల్చి ఆ పౌడర్ను మళ్ళీ బూడిదను చేన్లలో వాడుకోవడం అనే సాంప్రదాయంగా నడుస్తూ ఉన్నది. ఇప్పటికీ ఇంకా గ్రామాల్లో ఆ పద్ధతిని చేస్తారు. కాముడు కాల్చిన తర్వాత ఆ బూడిదను చేన్లలో వేసుకుంటే పంటలు బాగా పండుతాయని, కీటకాలు రావని నమ్మకంగా చేస్తారు. అలాంటి విశేషమైన పండుగను మనం ఇప్పుడు ఆధునికులమైన మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాస్టిక్ కానీ టైర్లు కానీ ఇలాంటివి పనికిరానివన్నీ వేయకుండా, ఐరన్ కాల్చకుండా, ఇనుము కాల్చకుండా, ఏ సమయంలో అయితే ఇనుము లేకుండాను ఆ సమయంలో వీళ్ళందరూ కట్టెను ఎక్కువగా వాడేవాళ్ళు. ఏదైతే పువ్వులతో ఆకులతో కొత్తగా చిగురుగా వస్తున్న లేత ఆకులు, పూలతో తయారైన రంగులని మరియు ఏ కట్టెలు కాల్చాలనే దాన్ని మనమందరం కూడా సైంటిఫిక్గా రోజు రాత్రి కాముడు కాల్చాలి. మంగళవారం రోజు మనం హోలీ ఆడుకునే అవకాశం ఉంది. రాష్ట్ర మంత్రిని ప్రశ్నించిన బీజేపీ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేస్తే భయపడేది లేదని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ అన్నారు. నిర్మల్ జిల్లా వేదికగా పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో మంత్రి తనయుడి వ్యవసాయ క్షేత్రంలోకి అక్రమంగా ప్రవేశించారని, కేసులు నమోదు చేయడం సరికాదని అన్నారు. గ్రామం నుండి గోదావరి పుష్కర్ ఘాట్కు ఉపాధి హామీ నిధులతో 50 లక్షలతో ఏర్పాటు చేసిన రోడ్డును కబ్జా చేశారని ఆరోపించారు. తప్పులను నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేస్తామని రావుల రామ్నాథ్ హెచ్చరించారు. దాంతో పాటు నవీన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యవసాయ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, మేము అదే అడిగినాం. మా కార్యకర్తలము అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరం కూడా ఇటువంటి భూ కబ్జా అయితే జరుగుతుందో దీని మీద కలెక్టర్ న్యాయ విచారణ చేపట్టాలా. అదేవిధంగా రోడ్డును అప్రూవ్ ఏదైతే ప్రభుత్వం వేసినటువంటి రోడ్డును ఏదైతే దుబ్బడం జరుగుతుందో, నిర్మాణం చేసి రోడ్డును తెరవడుతున్నారో, ఇది పబ్లిక్ రోడ్డును నష్టపరిచిన వాళ్ళు అవుతున్నారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా నవీన్ రెడ్డి అనేటువంటి రైతు ఏదైతే భూమి కబ్జా గురైందో దాని నుంచి విముక్తులు చేసి రైతులకు న్యాయం చేయాలి మంత్రి గారు అని చెప్పేసి ఇలా మేము దాన్ని స్పష్టంగా చెప్పి రావడం జరిగింది. మంత్రి మున్సిపల్ చైర్మన్ మంత్రి గారి కౌన్సిలర్ గారికి టీఆర్ఎస్ నాయకులు ఎదురవుతున్నారు. అందరు వ్యాపార ధోరణితో లాభమే అర్జించాలన్న తపనతో ప్రభుత్వ భూములను
స్వాధీనం చేసుకొని అధికారులతో కుమ్ముకులు చేసుకొని ఈ భూములు స్వాధీనం చేసుకోవడం ఇష్టం కావడం. దీంతో ఇష్టానుసారం సంపాదించి దాంతో పాటు అదే ఊరికి సంబంధించినటువంటి ఒక రైతు ఆ ఫామ్ హౌస్ కు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని జామ్ గ్రామం కస్తూర్బా స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వీక్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళా సాధికారత, మహిళా హక్కులు, చట్టాలపై సారంగపూర్ మండల గౌరవ అధ్యక్షులు మైపాల్ రెడ్డి అవగాహన కల్పించారు. మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలపై అనేక దాడులు, అవమానాలు జరుగుతున్నాయని, దీని పట్ల మీరంతా అప్రమత్తంగా ఉండాలని మైపాల్ రెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా తక్కువ లేకుండా అవసరమైతే ఒక అతిశక్తి కాదనుకుంటే ఒక అడుగు ముందుకేసి ఈ రోజు కన్నా ఒక అడుగు ముందుకేసి ఈ రోజు మహిళలు సమాజంలో ఏ రంగంలో చూసుకోండి, విద్యా రంగం అయితేంది, రాజకీయ రంగం అయితేంది, వైద్య రంగం అయితేంది, ఇక ప్రతి ఒక్క రంగంలో ఈరోజు మహిళలే ముందున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మన భారతదేశంలో అత్యున్నత పదవి ఏదైతే ఉందంటే ఇది రాష్ట్రపతి పదవి. రాష్ట్రపతిలో ఉన్న కొలువులో ఉన్న వ్యక్తి ఎవరు? మరెవరు? ఒక మహిళ. మన ఇంత పెద్ద ప్రజాస్వామ్యం దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొలువు పొందుతున్న దేశం ఏదైతే ఉందంటే భారతదేశం. ఈ యొక్క ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి నేను ఆందోళనతో కలిసి చదువుకున్న స్నేహితుడు అకాల మరణం చెందడంతో అతని జ్ఞాపకార్థంగా స్నేహితులు అన్నదానం నిర్వహించిన ఘటన మంచిర్యాల బెల్లంపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. మద్దెల అజిత్ ఇటీవల అకారణ మరణం చెందారు. దీంతో అతనితో పాటు చదువుకున్న పాఠశాల స్నేహితులు బాయి జమ్ము సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అన్నదానం నిర్వహించారు. పట్టణంలోని నిరుపేదలు, యాచకులు, చిరు వ్యాపారులు, బాటసారులు సుమారు 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మద్దెల అజిత్ కుమార్ తమతో నిత్యం సరదాగా ఉంటూ తమకు చదువు విషయంలో గానీ భవిష్యత్తులో ఏర్పాటు చేసుకోవాల్సిన లక్ష్యాల గురించి వివరిస్తూ తమను ముందుకు నడిపేవారని స్నేహితులు తెలిపారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలోని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు మద్దెల అజిత్ కుమార్ గారి జ్ఞాపకార్థంగా వారి చిన్ననాటి 10వ తరగతి స్నేహితులందరూ కలిసి ఈరోజు బెల్లంపల్లి కాంటా ఏరియాలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమము ముఖ్య ఉద్దేశము ఆకలితో ఉన్నవారికి అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తిపరచడం జరుగుతుందని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం 7 మండలాల నుంచి వచ్చే ప్రజలందరూ ఈ అన్నదాన కార్యక్రమం వినియోగించుకున్నారు. ముఖ్య ఉద్దేశము అన్నదానము ప్రధానమైనది కాబట్టి ఆకలితో ఉన్నవారికి పట్టిన అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది వీధి కుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన విషయం హైదరాబాద్ అంబర్పేట ఘటన. మరొక ముందే తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో వీధి కుక్కల దాడి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఓ మహిళ వెళ్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో బాధితురాలని వెంటనే ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తక్షణమే వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు తెలియజేస్తున్నారు. బాగా అయిపోయినాయి. మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి పిల్లలను కడుతున్నాయి. పెద్దవాళ్ళను కూడా ఇప్పుడు పనిపోయే పెద్ద మనిషి రోడ్డు మీదకి వెళ్ళి పోతుండే దాన్ని వచ్చి గడిచేసినాయి. పిల్లల భవిష్యత్తు బాగా డేంజర్ అయిపోయినాయి. కుక్కలకు కొంచెం పట్టిస్తారా లేకుంటే అట్లా ఏమైనా వేసి విడిచిపెడతారా అనేది కొంచెం కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్కూల్ పిల్లలని బడి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? స్లైట్ రేజ్ అయితే ఉంది. లాస్ట్ లో లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది, ఈ మంత్ లో సెన్సస్ చూడాలి. గవర్నమెంట్ హాస్పిటల్ నందు లాస్ట్ జనవరి, ఫిబ్రవరి till 4th March వరకు జాన్లో నియర్లీ 22 డాగ్ బైట్స్ వచ్చాయి. అండ్ ఫెబ్లో వాస్ 30 and up to March 4th వరకు 6 cases వచ్చాయి. And these cases have been given by ARVs. బాగా అయిపోయినాయి. మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి పిల్లలను కడుతున్నాయి. పెద్దవాళ్ళను కూడా ఇప్పుడు పనిపోయే పెద్ద మనిషి
రోడ్డు మీదకి వెళ్ళి పోతుండే దాన్ని వచ్చి గడిచేసినాయి. పిల్లల భవిష్యత్తు ఏంటి? బాగా డేంజర్ అయిపోయినాయి. కుక్కలకు కొంచెం పట్టిస్తారా లేకుంటే అట్లా ఏమైనా వేసి ఇడిచి పెడతారా అనేది కొంచెం కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. స్కూల్ పిల్లలని బడి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా అంటే తక్కువ ఉన్నాయా? కంపేర్ టు స్లైట్ రేజ్ అయితే ఉంది. లాస్ట్ లో లాస్ట్ ఇయర్ ఎట్లా ఉంది, ఈ మంత్ లో సెన్సస్ చూడాలి. గవర్నమెంట్ హాస్పిటల్ నందు లాస్ట్ జనవరి ఫెబ్రవరి టిల్ 4th మార్చ్ వరకు జాన్లో నియర్లీ 22 లాక్డౌన్స్ వచ్చాయి. అండ్ ఫెబ్లో వాస్ 30 అండ్ అప్ టు మార్చ్ 4th వరకు 6 కేసెస్ వచ్చాయి. అండ్ దిస్ కేసెస్ హాస్ బీన్ గివెన్ బై ARVs. బాగా అయిపోయినాయి. మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి పిల్లలను కడుతున్నాయి. పెద్దవాళ్ళను కూడా ఇప్పుడు పడిపోయే పెద్ద మనిషి రోడ్డు మీదకి వెళ్ళి పోతుండే దాన్ని వచ్చి గడిచేసినాయి. పిల్లల భవిష్యత్తు ఏంటి? బాగా డేంజర్ అయిపోయినాయి. కుక్కలకు కొంచెం ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ మైదానంలో తలపెట్టిన సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సభలో వక్తలు ప్రసంగిస్తారని తెలిపారు. తెలంగాణలో గడీల పాలనపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వక్తలు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. అంజన్న వర్ధంతి సందర్భంగా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ఊరు మనదిరా అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోరు పాటల నీరాజనం అనే కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ ప్రజా సంఘమైన మంచిర్యాల జిల్లా ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, ప్రజా యుద్ధ నౌక గద్దరన్న, పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు, గోరటి వెంకన్న, మందకృష్ణ మాదిగ, కోదండరామ్ గారు, వీరితో పాటు ప్రజా కవులైన జయరాజన్న, ఏపూరి సోమన్న, వందేమాతరం శ్రీనివాస్ గారు, అంతడపుల నాగరాజు గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలగన శంకర్. నిర్మల్ జిల్లా బైంసా పట్టణం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 17వ వార్షికోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి పట్టణవాసులు, మహిళలు, వృద్ధులు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేద పండితుల మధ్య ఈ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. మొదట ఆలయ అర్చకులు అమ్మవారికి, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీలో ఎదుర్కొని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వాముల వారికి అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి 17వ కళ్యాణ మహోత్సవం అంటే సుమారు 17 సంవత్సరాలు. మరి ఎంతో వైభవంగా ఈ ఏరియా వారితో బైంసా పట్టణ వారు కూడా ఎంతో దేవుని మీద భక్తితో, ప్రేమతో భగవంతుని ఆశీర్వాదం కావాలని కోరుతూ 17 సంవత్సరాల కింద కట్టిన దేవాలయం చూస్తుంటే మన ఏరియాలోనే, మన మొదలు నియోజకవర్గంలో కాకుండా మన జిల్లాలోనే ఒక ప్రత్యేక దృష్టి సాధించిన భగవానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. మరి ఇప్పుడు తిరుపతిలో యాదగిరిగుట్టలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా యాదగిరిగుట్టలో కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా బైంసాలో కూడా మరి సుమారు 4-5 రోజుల నుంచి మనం ఈ పండుగ వాతావరణంగా చేస్తున్నాం. ఇంకా 2 రోజులు ఉంది. మరి ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి పట్టణంలో చికెన్ పండ్ల వ్యాపారస్తులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మేము గత 30 ఏళ్లుగా వ్యాపారం కొనసాగిస్తున్నామని, కానీ ఉన్నట్లుండి తమను వెళ్లిపోమని చెప్తున్నారని తెలిపారు. తమ జీవనానికి ఆధారమైన వ్యాపారాలు తీసేసి వేరే దగ్గరికి వెళ్ళండి అంటే ఎక్కడికి వెళ్లలేమని చెప్పారు. గతంలో కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుని వ్యాపారాలు చేసుకుంటున్న తమపై అధికారులు కక్ష సాధించకూడదని చెప్పారు. ఈ కూలగొట్టే ప్రాంత సమయంలో మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి జీవితం గడుపుకుంటూ ఉన్నాం కాబట్టి కాస్త కూస్తూ మాకు తెలివి ఉన్నది కాబట్టి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని ఆశ్రయించి హైకోర్టును ఆశ్రయించడం జరిగిన తర్వాత మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నామని అది పరిగణనలో తీసుకొని హైకోర్టు వారు మాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ మీదనే ఇప్పుడు మా యొక్క జీవితాలు గడుస్తున్నాయి. చాలా మందికి ఉద్యోగాలు సరిగా లేవు. ఒక్కొక్క ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారు. మాకు ఉద్యోగాలు మాత్రం లేవు కాబట్టి మేము అదే వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నాం. అలా ఫ్రూట్స్ అమ్ముకుంటారు, కిరాణం ఉన్నాయి, మన యొక్క పాన్ టైలర్లు ఉన్నాయి, అలాగే పోతే కోళ్ల వ్యాపారాలు ఉన్నాయి, ఫ్రూట్స్ వ్యాపారాలు ఉన్నాయి. అనేక రకమైన వ్యాపారస్తులు మేము ముందు లైన్లో ఉండి, ముందు వరుసలో ఉండి అమ్ముకొని ఉంటున్నాం. కానీ చిన్నయ్య గారు వచ్చి అభివృద్ధి చేస్తే మేము అడ్డము కాదు, మార్కెట్ కట్టుతా అంటే మేము అడ్డము కాదు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.